ఉంచాల్సిన అవసరం ఉంది. సో బడ్జెట్ లో కూడా మేము ఎక్కడ కూడా బీసీలకు కూడా వాళ్ళకి కేటాయింపులు చాలా స్పష్టంగా కేటాయింపులు చేసి వాళ్ళకి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు అనుగుణంగా మేము బడ్జెట్ కేటాయించడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీ బీసీలకు ఏటా బడ్జెట్ లో మీరు ఎంత ఇస్తామని చెప్పారండి? 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు ప్రతి ఏడాదికి. ఎస్ మేడం, ఒక్క నిమిషం. ఏంటంటే బీసీలకు కూడా 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు ఉన్నటువంటి కులాలందరికీ కూడా కులాల వారికి 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాన్ని కూడా అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు నియమించే అవకాశం ఉంది. సో అంటే మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే న్యాయంగా జరిగిందో బీసీలకు కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్క బీసీకి కూడా ఇవాళ అర్థమైపోయింది. మనం చూసాము ఇవాళ బీసీలే కావచ్చు, ఎంబీసీలే కావచ్చు, సంచార జాతులే కావచ్చు, అర్ధ సంచార జాతులే కావచ్చు, ఇంకా ఎలాంటి అన్ని రకాలైనటువంటి బీసీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేయడం వల్లే మేము మరి వాళ్ళ ఎన్ని సీట్లు గెలుచుకోగలం మున్సిపాలిటీలో కూడా. ఈ సందర్భంగా బీసీలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం వల్ల మేము ఇవాళ ఇంత దూరం రాగలిగాం. రేపు కూడా మీ సహాయ సహకారాలు అన్నింటికల్లో ఉంటాయని నేను భావిస్తున్నా. మేము ఏ విధంగా చూసుకున్నా కూడా బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ కూడా మేము వెనకాడకుండా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి సర్కార్, చేతల ప్రభుత్వం అని చెప్పేసి మేము నిరూపించాం. చాలా వరకు కూడా బీసీలకు ఇచ్చుకుంటూ వచ్చాం. మీరు చూసారు రోజా గారు మొన్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నప్పుడు రేణుకా చౌదరి గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చాం. అంటే అనిల్ కుమార్ యాదవ్ యంగ్ అయినా కూడా బీసీకి మేము ఏదైతే కట్టుబడి ఇచ్చాం. అదేవిధంగా ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా శంకర్ నాయక్ గారికి ఇచ్చాము, అదేవిధంగా మరి విజయశాంతి గారికి ఇచ్చాము, అదేవిధంగా మళ్ళీ అద్దంకి దయాకర్ గారికి ఇచ్చాము. చూడండి, మీరు గమనించాలి రాజ్ న్యూస్ ప్రధానికం కూడా చూడండి, ఎక్కడ కూడా మరి వాళ్ళ రాష్ట్ర చరిత్రలో ఎవరు కనువిన రీతిలో బీసీలకు ఇవాళ సముచిత న్యాయం, సముచిత గౌరవం, సముచిత స్థానం కల్పించాం కాంగ్రెస్ ఇవాళ. అందుకనే బీసీలు కూడా మాకు మొన్న ఓట్లు చాలా వరకు వేశారు. నేను ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉన్నాను కాబట్టి చాలా మంది కూడా వాళ్ళు అంటూ ఉంటారు నాతోటి, మీరు వచ్చిన తర్వాత బీసీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా న్యాయం జరిగిందండి, అంతకుముందు మాకు అసలు గుర్తింపే ఉండేది కదని చెప్పేసి. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఎంబీసీలకు కూడా ఎమ్మెల్యే టికెట్ చేయడం మనం గమనించాం. మీరు చాలా స్పష్టంగా రాజకీయ ప్రజానికం గమనించాలి. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వార్డు మెంబర్లు కూడా ఎవరైతే ఎంబీసీలు కానీ అందరు కూడా, అంటే బీసీలలో కూడా ఎంబీసీలు ఎవరైతే వెనకబడ్డ బీసీలు వాళ్ళకు కూడా అందరికీ కవర్ అయ్యేటట్టుగా ముద్రాదులు కానీ, పద్మశాలీలు కానీ, గౌడ్స్, యాదవ్స్ ఎవరిని కూడా విస్మరించుకుంటే ప్రతి కులాన్ని కార్పొరేషన్లు కూడా మీరు గమనించండి మేడం. అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా గమనించండి. అన్ని కులాలకు బీసీలలో కూడా మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కులాలకు కూడా మరి న్యాయం చేసేటట్టుగా చేయడం జరిగింది. ఎందుకంటే మేము బీసీది ఎత్తుకున్నాం. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మేమందరం కూడా బీసీలకు ఎట్లా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఇప్పుడు రానున్నటువంటి పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పర్సంటేజ్ మీరు ఇచ్చుకుంటూ వెళ్తారు అంతేగా? 53% ఖచ్చితంగా మేము ఇస్తాం మేడం. ఎందుకంటే మీరు చూశారు కదా మొన్న, ఎందుకంటే రికార్డెడే ఇది, ఎందుకంటే రికార్డెడ్ అన్ని పేపర్ల టీవీలో చూసాం మనం. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ తగిన సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని కల్పిస్తుంది. మేము ఖచ్చితంగా చాలా స్పష్టంగా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా తెలియజేస్తున్నాం. ఓకే.